చూసినట్టయితే ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ అనేది అంటే ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ చూస్తున్నట్టయితే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంటే లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పటికీ కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇండివిజువల్ ఆర్గన్ అంటే ఇప్పుడు లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పటికీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే లైక్ అడ్వాన్స్డ్ సెంటర్ లైక్ ఇప్పుడు స్టార్ కానీ కొన్ని హాస్పిటల్ అంటే దేశంలో ఓన్లీ 3-4 హాస్పిటల్స్లోనే మాత్రమే ఇట్లా కంబైన్డ్ లివర్ కానీ కిడ్నీ కానీ ఫెయిల్ అయినప్పుడు చేసే, ఎందుకంటే ఈ సర్జరీ అనేది చాలా అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ తోటి చేసుకోవాల్సిన సర్జరీ లైక్ హెపటాలజీ డిపార్ట్మెంటు, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, సర్జరీ, లివర్ సర్జన్స్, అనస్థీషియా, క్రిటికల్ కేర్. సో నా అదృష్టంగా నేను ఇక్కడ భావిస్తున్నాను. వాళ్ళ యొక్క సేవలు నాకు 100% జరిగినాయి. 100% కూడా కాదు, నాకు తెలిసి ఇంకా ఎక్కువే జరిగినాయి. వాళ్ళ యొక్క మంచి ఆ నైపుణ్యంతో నన్ను ఈ విధంగా తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా టీం అందరికీ పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ఆయనకి లివర్ సిరోసిస్ హెపటైటిస్ బి రిలేటెడ్ అంటాము. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే స్లోగా వైరస్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఒక్కసారి ఆ లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. అంటే కడుపులో వాటర్ రావడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, హెపాటిక్ ఎన్కెఫలోపతి కానీ, జాండీస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈయన మన కండిషన్లో వచ్చినప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఆయన బీపీ ఆల్మోస్ట్ 80/40 చాలా తక్కువగా ఉంది. ప్లస్ ఎన్కెఫలోపతి అంటే ఆయన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఆల్మోస్ట్ యూరిన్ అయితే అసలు 3 days నుంచి యూరిన్ కూడా రావట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్లో వచ్చారు. సో అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మేము హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్లో అడ్మిట్ చేసుకొని ఆయన ఆల్మోస్ట్ 16 days ఆయన మంచిగా స్టెబిలైజ్ చేసుకొని ఆయనకి బీపీ మంచిగా మెయింటైన్ చేశాము. ప్లస్ యూరిన్ అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది. కొంచెం కిడ్నీస్ బెటర్ అయినాయి. బట్ ఆయన ఉన్నటువంటి అండర్లయింగ్ లివర్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ మెడికల్గా ఎంతవరకు మనం ట్రై చేసామో అంతవరకు ట్రై చేసాము. బట్ ఒక కండిషన్ దాటినప్పుడు మెడికల్గా మనం కొన్ని ఏమీ చేయలేమన్నమాట. ఆ సమయంలో మనం వెంటనే లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ వెళ్ళాలి. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ ఇన్ 1 day అండ్ దే వెంట్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఇక్కడ ఏంటంటే స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ ఎక్స్పర్టీస్. వీ హ్యావ్ కంప్లీట్లీ డెడికేటెడ్ లివర్ ఐసీయూ, కంప్లీట్లీ డెడికేటెడ్ లివర్ టీమ్ అండ్ కంప్లీట్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ వీఆర్ దేర్ హియర్. సో ఇంకొకటి ఏంటంటే జనాలకి అవేర్నెస్ తెలియాలి, లివర్ ప్రాబ్లం అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం లేదు. సో వీఆర్ ద బిగ్గెస్ట్ టీమ్ ఇన్ సౌత్ ఇండియా. వీఆర్ దేర్ ఫర్ టు ట్రీట్ ఆల్